ప్రేక్షకులంతా ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29 మూవీ ఒకటి. ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారట. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని నిర్మాత KL నారాయణ ఇంచుమించు 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. 2 భాగాలుగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టు నుండి తాజాగా మొదటి భాగం విడుదలకి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని మార్చి 25, 2027న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రెండో భాగాన్ని 2029లో విడుదల చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 2 షెడ్యూల్స్ పూర్తి కాగా, 3వ షెడ్యూల్ త్వరలోనే మొదలు కాబోతుంది. ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. SSMB29 సినిమా ఒక జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందనుందని, ఇందులో VFX పనులు అత్యంత కీలకంగా ఉంటాయని తెలుస్తుంది. రాజమౌళి గత చిత్రాలైన బాహుబలి, RRRలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించిన విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు SSMB29 కోసం కూడా అమెరికా ఆధారిత VFX కంపెనీలతో పనిచేయాలని రాజమౌళి బృందం నిర్ణయించినట్లు సమాచారం. ఈ సినిమాపై టాలీవుడ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు హాలీవుడ్ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్తో తెలుగు నుంచి తొలి పాన్ వరల్డ్ సినిమాగా SSMB29ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. షూటింగ్ ను వేగంగా పరుగులు పెట్టిస్తున్నారు జక్కన్న. తాజాగా రాజమౌళికి షాక్ ఇచ్చారు మహేష్ బాబు. అందుకు తగినట్టుగానే SSMB29 సెట్స్ మీదకు వెళ్లిన రోజున రాజమౌళి ఓ పోస్ట్ చేశారు. అందులో సింహాన్ని జైలులో బంధించి తన చేతిలో పాస్పోర్ట్ పట్టుకుని నిల్చున్నాడు. అంటే దీని అర్థం మహేష్ ఇక నా చేతుల్లో బందీ అయిపోయాడని ఫ్యాన్స్ కి చెప్పారు జక్కన్న. స్వతహాగా మహేష్ తన ఫ్యామిలీతో ఫారెన్ కు వెళ్లడం అలవాటు. SSMB29 కారణంగా మహేష్ షూటింగ్ కు పరిమితమైపోయాడు. అయితే మహేష్ రాజమౌళికి షాక్ ఇచ్చాడు. తన పాస్పోర్ట్ ని కొట్టేసిన ప్రిన్స్ ఎయిర్పోర్ట్ లో కనిపించాడు. అక్కడి విలేకరులకు తన పాస్పోర్ట్ చూపించడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.